మరి జస్ట్ బిఫోర్ వి స్టార్ట్, ప్రతిసారి మరి మనకి చాలాసార్లు ఎన్నో కన్నీళ్ళు కష్టాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అనేది ఈరోజు చూసుకుందాము. అయితే జీవితము ఒక జర్నీ అని ఎంతమంది నమ్ముతున్నారు? అంటే అనుకుంటున్నారు? ఇట్స్ అ జర్నీ, లైఫ్ ఈజ్ అ జర్నీ, రైట్? మరి ఆ జర్నీ మనము వరల్డ్తో నడిపిస్తామా, మరి లేదంటే యేసుక్రీస్తుతో నడిపిస్తామా? ఒకసారి చూద్దాం. రోమన్స్ 5th chapter 1 to 5 verses చూసుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చూసినట్లయితే మరి మొదటి వచనము మరి చూసినట్లయితే విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని వాక్యం చెప్తుంది. డస్ ఎవ్రీవన్ హ్యావ్ ఫెయిత్ హియర్? అందరికీ విశ్వాసం ఉంది కదా. మరి విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడ్డారంట. మరి యేసుక్రీస్తు, మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరి మనకి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. విశ్వాసం అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ అంటే తెలుసు కదా. సో ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ కెమిస్ట్రీ, కెమికల్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది అనమాట క్యాటలిస్ట్. ఒక రెండు కెమికల్ రియాక్షన్స్ కాంబినేషన్ని కంబైన్ చేస్తే స్పీడప్ చేస్తుంది. మరి క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఇది నశించిపోకుండా ఇంకొక దాన్ని సక్సెస్ చేసేటట్టు చూస్తుంది అనమాట. మోస్ట్లీ వి విల్ సీ ఇన్ కెమిస్ట్రీ. అయితే మరి విశ్వాసం కూడా మన జీవితంలో ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. విశ్వాసం ఎలాంటిది అంటే మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ అది ఎలా పనిచేస్తుంది అంటే నాశనము అయిపోకుండా, విశ్వాసం అనేది కోల్పోకుండా మరి దేవుని యొద్ద మనకి, దేవుని దగ్గరికి మనల్ని చేరుస్తుంది. మనం ఏదైతే నమ్ముతున్నామో మరి దేవుని ద్వారా మరి అది కలుగజేస్తుంది అనమాట. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మనము దేని గురించి అతిశయపడుతున్నామంట? నాట్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్ థింగ్స్. మన ఏదో మనకి మంచి టాలెంట్స్ ఉన్నాయని కాదు, కానీ మనం చాలా గొప్పవారమని కాదు, కానీ మనము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాము, మనం ఎప్పుడు ఏమీ బ్యాడ్ చేయలేదు, అలాంటిది కాదు. కానీ ఆయన కేవలము విశ్వాసము వలన ఆయన కృపయందు మనం ప్రవేశిస్తున్నాము. మరి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. సో విశ్వాసం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో, మరి విశ్వాసము లేకుంటే చాలా కష్టం అన్నమాట. ఒకసారి జేమ్స్ 2:14 చూసుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మరి క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉంది అని చెప్పి ఇఫ్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు యాక్షన్, ఇఫ్ వీఆర్ నాట్ యాక్టింగ్ త్రూ ఫెయిత్, బై ఫెయిత్, మరి అది ప్రయోజనం లేదంట. సో విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఏముండాలి అంటే క్రియలు ఉండాలి. A person can reach to God, can pray to God by faith. The blessings లేదా ఎలాంటిదైనా మరి పరిస్థితులు మార్చాలన్నా, మనము మారాలన్నా, ట్రాన్స్ఫర్మేషన్ రావాలన్నా మరి అది విశ్వాసం వలన వస్తుందన్నమాట. క్రియలు లేని విశ్వాసము మరి ప్రయోజనకరము కాదు. కాబట్టి విశ్వాసము ఎంత ఇంపార్టెంట్ అన్న మన జీవితాల్లో చూస్తున్నాం కదా. చాలా వాక్యాలు రాస్తున్నాయి. సో విశ్వాసం మనం పెంచుకొని ముందుకు వెళ్తాం. ఇందాక నేను చెప్పాను కదా, లైఫ్ ఈజ్ అ జర్నీ అని. ఇఫ్ వి స్టార్ట్ అ జర్నీ, ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలంటే మనం ఎలా స్టార్ట్ అవుతాము? అన్నీ ప్యాక్ చేసుకొని రెడీ అవ్వి మరి ఒక టైం సెట్ చేసుకొని కరెక్ట్గా ఎలాంటి రూట్లో వెళ్తున్నామో
మరి ఏ టైంకి స్టార్ట్ అవుతే అక్కడికి రీచ్ అవుతాం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం వెళ్తాం ఊరికి, మరి మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి వెళ్తాం. సో ఈవెన్ లైఫ్ ఈజ్ అ జర్నీ, ఇట్స్ లైక్ అ రోడ్. లెట్స్ ఇమాజిన్ దెస్ అ రోడ్, బిగ్ రోడ్ ఉందనుకుందాం, ఒక పెద్ద హైవే లాగా. ఆ హైవే స్టార్టింగ్ ఆ హైవే ఏంటంటే మన జీవితము యేసుతో నడవడానికి అనమాట. మరి ఆ జీవితాన్ని ఎలా మొదలేస్తాము అంటే కేవలము విశ్వాసం ద్వారా. అయితే ఎవరి మీద విశ్వాసము అంటే యేసుక్రీస్తు మీద అనమాట. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ నెవర్ మేక్ అస్ టు బి అషేమ్డ్. కాబట్టి మనము ఎప్పుడైతే యేసుని తెలుసుకుంటామో అప్పుడే అదే రోజు మరి అదే క్షణము మన జీవితము ప్రారంభం చేయొచ్చు. కానీ యేసే తెలియకపోతే, మరి ఆయన చూపిన కృప తెలియకపోతే, మరి ఈ జర్నీ అనేది బిగిన్ చేయడము చాలా కష్టం అన్నమాట. మొట్టమొదటిగా మన ప్రయాణము మొదలు పెట్టాలి, మన జీవితము యేసే చేతుల్లోకి అప్పచెప్తున్నాము అంటే ఫస్ట్ నో జీసస్ అండ్ దెన్ బిగిన్ యువర్ జర్నీ. నోయింగ్ జీసస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే దేవుడిని చాలామంది తెలుసు, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా, అందరూ చాలామంది కలీగ్స్ కూడా చెప్తూ ఉంటారు మాకు తెలుసు దేవుడు అని. కానీ కేవలము యేసుక్రీస్తు నామము మాత్రమే మనం ఎరిగి ఉన్నట్లయితే అది ప్రయోజనకరమా? కేవలం యేసుక్రీస్తు నామము ఎరిగింటే అది అక్కడికి ఆగిపోదు. జస్ట్ నోయింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ అస్ టు గెట్ ఇన్ టు ఇటర్నల్ లైఫ్. వీ నీడ్ టు నో జీసస్ అట్ అ డీపర్ లెవెల్. అసలు యేసుక్రీస్తు, మరి యేసయ్య ఎందుకు వచ్చాడు, మరి యేసయ్య ఏం చేశాడు, మరి మన జీవితాన్ని ఎలా నడిపించగలడు, ఎవ్వరూ మనతో ఉన్నా లేకున్నా మరి యేసుక్రీస్తు యొక్క కృప మనతో ఎప్పుడు ఉంటుంది. మరి ఆయనలో మనము జర్నీ బిగిన్ చేస్తామని మనము చూసుకుంటూ ఉండట్లు. మనం ఇందాకే ఆరాధించాం కదండి, ప్రేమ, యేసుని ప్రేమ అది ఎన్నటికీ మారిపోదు, ఎన్నటికీ గతించిపోదు. మరి ఈ ధరలో ఉన్న, అంటే ఈ భూమిలో ఉన్న ప్రేమలన్నీ గతిస్తాయంట, కానీ వన్ థింగ్ దట్ కెన్ నాట్ బి చేంజ్డ్ ఇస్ గాడ్స్ లవ్ అండ్ విల్ నెవర్ పుట్ అస్ టు షేమ్, విల్ నెవర్ డినై అస్, రిజెక్ట్ అస్. మనం ఎప్పుడైతే యేసయ్య నీతోనే నా జీవితం ప్రారంభిస్తాను దేవా అని నిర్ణయించుకుంటామో అదే క్షణము దేవుడు మనకంటే ముందుగా రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఒకసారి చూసుకుందాం, Romans 5:8 చూసుకున్నాం. బట్ గాడ్ కమెండెత్ హిస్ లవ్ టువర్డ్ అస్ ఇన్ దట్ వైల్ వీ వర్ యెట్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. మనము పాపులుగా ఉంటుండగానే మరి దేవుడు ఏం చేశాడంట, మన కోసము ఆయన రాయల్టీని పక్కన పెట్టి మరి ఒక మానవుడి కోసము దిగి వచ్చి మన కోసం ఆయన శిలువ మీద చనిపోయి తిరిగి లేచాడు. ఇంకా మనం అప్పటికి హోలీ పీపుల్గా లేము. వైల్ వీ వర్ యెట్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మనల్ని చనిపోయే అంతగా ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు అనమాట. సో knowing the name of Jesus is not enough. We need to know his name. We also need to wear his name. We also need to take his name. We also need to believe his name and also command in his name. ఇంకా చాలా చేయొచ్చు ఆయన నామం ద్వారా. కాబట్టి ఈ జర్నీలో మన విశ్వాసంతో స్టార్ట్ చేసిన జర్నీ మరి ఎక్కడికి వెళ్తున్నాము? ఏదైనా ఊరికి వెళ్ళాలంటే, యూర్ ఆల్ విత్ మీ రైట్? ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ప్రారంభించి అక్కడ ఊరు వచ్చినప్పుడు డెస్టినేషన్కి రీచ్ అవుతాం, ఓకే? కానీ మరి జీవితం అనే జర్నీలో మరి మన డెస్టినేషన్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? జీసస్. బట్ వీ గోయింగ్ ఇన్ టు ఇటర్నల్ లైఫ్ ఈజ్ అవర్ డెస్టినేషన్. కానీ ఈ జీవితంలో కొన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకు మనం కొన్ని చూసుకున్నాం కదా. మొట్టమొదటిగా విశ్వాసం ఎందుకు ఇంపార్టెంట్ చూసుకున్నాము. మరి విశ్వాసంతోనే మనము ఈ జర్నీ స్టార్ట్ చేయగలము, అలానే మరి విశ్వాసంతో మనము ఎండ్ కూడా చేయగలము, ఆయన నామాన్ని లోతుగా తెలుసుకోవడము. కానీ దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్సో నీడ్ టు ఎండ్యూర్. దట్ ఈస్ వెరీ టఫ్. దట్ ఈస్ సఫరింగ్స్. వెన్ నార్మల్గా ఇఫ్ ఐ హియర్ దిస్ వర్డ్ ఐ రన్ అవే ఫ్రమ్ దేర్. సఫరింగ్స్, అమ్మో నాకొద్దు
అని అనుకుంటాం కదా. అసలు మనకు కష్టాలు అవసరం లేదు, వద్దు నాకు అసలు ఏం వద్దు అని అనుకుంటాం. అయితే యేసయ్య నామాన్ని మనం తెలుసుకున్నప్పుడు చాలా మనకి మంచి జరుగుతాయి, అలానే కొన్ని కష్టాలు కూడా వస్తాయి. కానీ ఎలా దాటాలో ఒకసారి చూసుకుందాం. అందరం మళ్ళీ తిరిగి రోమన్స్ 5th చాప్టర్కి వెళ్దాం. ఎప్పుడైతే మనము దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడతామో అక్కడ వరకు మన జీవితం ఎండ్ కాదు. ఏంటంటే 3rd వర్స్ని చూసుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదాము. అయ్యో 2nd వర్స్కి 4th వర్స్కి చాలా తేడా ఉంది కదా. మరి 2nd వర్స్ ఏమో ఆబ్వియస్లీ మనం చాలా హ్యాపీగా ఉంటాం, ఫ్రీగా మనకి అన్నీ లభించాయి, మరి దేవుని యొక్క కృపని బట్టి మనం అతిశయపడుతున్నాము. కానీ అలానే శ్రమ ఎందుకు వస్తుంది అంటే మనలో ఓర్పుని పెంచడానికి. వి లెర్న్ పేషెన్స్ ఇన్ our tribulations and trials. We should always remember this. ప్రతి దానికి మన శ్రమ అంటే ఏమనుకుంటున్నారు మామూలుగా? శ్రమ అంటే ఏదైనా మరి ఊరు నుంచి వెలివేయటమా, లేదంటే తీసుకెళ్ళిపోయి చంపేయటమా, లేకపోతే వాట్ ఈస్ దట్ ప్రాబ్లం ఇన్ డైలీ లైఫ్? ఎవరికో వస్తుంది శ్రమ, అది మనకు కాదు. మన ఇంట్లోనే మనకు శ్రమ వస్తుంది. మనం ఉంటున్న ఆఫీస్ ప్లేసెస్లో, మనం ఉంటున్న ప్లేసెస్లో శ్రమ వస్తుందంట. అంటే మన కలీగ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఏదైనా అన్నప్పుడు తిరిగి వెంటనే టిట్ ఫర్ టాట్ లాగా చేయడం కాదు. ఓర్పు అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అంటే శ్రమలు కలిగినప్పుడు. అలానే ఇదే కాదు, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. కానీ దేవునిలో ఉన్నప్పుడు కూడా మనకి మరి దేవుని నామం ఎరిగిన వాళ్ళకి చాలా మందికి మీరు వింటున్నారు బయట, మరి శ్రమలు కలుగుతూ ఉంటాయి. మరి ఎలాంటి శ్రమ అయినా సరే, ఎలాంటి పెద్ద శ్రమ అయినా చిన్న శ్రమ అయినా కానీ అది ఓర్పును కరిగచేస్తుంది అనమాట. మరి ఇందాక చెప్పినట్లు ఒక రోడ్ అని అనుకున్నాం కదా, ఫెయిత్ అనేది ఒక జర్నీ, అది రోడ్తో మన ఒక రోడ్లో ఎక్కాం. సో ఫైనలీ వీఆర్ ఆన్ ద రోడ్, వీఆర్ గోయింగ్ టు అవర్ డెస్టినేషన్. బట్ సడన్లీ అది కేక్ వాక్ లాగా కాదు, అది ఒకలాగా ఫ్లవరీ బెడ్ లాగా కాదు, కానీ there would be trials and tribulations in the middle of the journey. That is where our patience is tested. That is where we receive some experience కూడా ఉండాలి మనకి. మరి తర్వాత పరీక్ష ఏం కలుగ చేస్తుందంట? పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. అయితే చాలామందికి మరి వరల్డ్లో చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే జర్నీ బిగిన్ చేస్తారో లోకంలో ఉన్న వాళ్ళు మరి అందరూ అడగచ్చు, మరి లోకంలో ఉన్న వాళ్ళకి కష్టాలు వచ్చాయి కదా, మరి మనం వేసే నమ్ముకుంటున్నాం కదా, మనకు కూడా కష్టాలు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. కానీ మరి లోకంలో ఏంటంటే వారి యొక్క కష్టాలు నాశనానికి తీసుకెళ్తాయేమో. మరి లోకంలో కష్టాలు మరి ఒకరి లైఫ్ని ఎండ్ చేసేయడానికి తీసుకెళ్తాయి. ఎలా అంటే మరి ఒకరు జర్నీ బిగిన్ చేస్తారు అందరూ, కానీ మధ్యలో ఆ మిడిల్ ఆఫ్ ద రోడ్లో ఎప్పుడైతే మనం అంతా బాగుంది అనుకుంటున్నప్పుడు సడన్గా ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు మరి దాన్ని దాటలేక, అలాంటి విశ్వాసము లేక మరి ఏం చేసుకుంటారంట, వాళ్ళు రోడ్డు చివర ఏముందో చూడకుండా, వాళ్ళ డెస్టినేషన్ వెళ్ళకుండా సగంలోనే వాళ్ళ లైఫ్ని అంతం చేసేసుకుంటున్నారు చాలామంది బయట. ఎందుకంటే వాళ్ళకి కష్టాలు ఉన్నాయి. మరి those who follow Jesus also have problems. But what is the difference between them and us is, వాళ్ళకి కష్టాలు నాశనానికి తీసుకెళ్తేమో మనకి కష్టాలు నాశనానికి తీసుకువెళ్ళవు. మనకి ఒకటి ఉంది, నిరీక్షణ. అందరు నిరీక్షణ అందాము. నిరీక్షణ ఉందన్నమాట మనకి. కానీ ఏం నిరీక్షణ? అది ఏంటి అంటే కొలొసియన్స్ 1:27 చూసుకున్నాం ఒకసారి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. Let's also read in English. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. That is the title of the sermon today. అంటే
సఫరింగ్స్ వస్తాయి, కానీ దెర్స్ ఎండ్యూరెన్స్ దట్ బ్రింగ్స్ పేషెన్స్, హోప్ అనే దగ్గరికి మనకు తీసుకెళ్తాయి అనమాట. సో వెన్ ఐ సెడ్ దట్ వీ బిగాన్ అవర్ జర్నీ బై ఫెయిత్, మనం ఆ రోడ్డు ఎక్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయో, ఎప్పుడైతే పరీక్షలు వస్తున్నాయో, అవి దాటడానికి విశ్వాసం కలిగి ఉండి మన యేసయ్య ఎప్పుడు మన చెయ్యి వదలడని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ నిరీక్షణ ఎండ్ ఆఫ్ ద రోడ్లో మరి జీవితాన్ని ఎండ్ చేసుకోవడం కాదు, కానీ ఎండ్ ఆఫ్ ద రోడ్లో నిరీక్షణ ఉంది అని మనము గమనించుకోవాలన్నమాట. అయితే ఆ నిరీక్షణ ఎవరి దగ్గర ఉంది అంటే యేసుక్రీస్తు మన నిరీక్షణ అయి ఉన్నాడు. ఆమేన్. విచ్ ఇస్ క్రైస్ట్ ఇన్ యూ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తెలుగులో చూస్తే అనగా మీ అందున్న క్రీస్తు, అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది, మనలో ఉంటూ మనల్ని నడిపిస్తుంది అనమాట. ప్రతి సిచ్యువేషన్కి మరి వెంటనే మనం వెళ్ళిపోయి ఫ్రెండ్స్కి చెప్పుకుంటాము, మరి కృంగిపోతాము. ఎందుకు అంటే దట్ ఈస్ హ్యూమన్ నేచర్. మనము మానవులుగా ఉంటున్నాం కాబట్టి అది చాలా బేసిక్ అది, దట్ వీ క్రై ఆర్ వీ ట్రై టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. మనము చాలా వేదన పడతాము, కృంగిపోతాము. కానీ ఒకటి మాత్రం మనము గమనించుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణ ఎవరిలో ఉందంటే మరి యేసుక్రీస్తులో నిరీక్షణ ఉంది. ఆయన మనలో ఉన్నాడు అనమాట. క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. సో దేవుడు మరి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మరి మనకి ఏది నేర్పించాలో అది నేర్పించి ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ప్రతిసారి మరి మనం ప్రతిరోజు ఒకేలాగా వెళ్తూ ఉంటే మరి యేసుక్రీస్తుని మనము లోతుగా తెలుసుకోలేమేమో. మరి యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పటికీ లోతైన విశ్వాసం ఎస్టాబ్లిష్ అవ్వకపోవచ్చు. కాబట్టి మరి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెయ్యి విడవకుండా దాని నుంచి మనకి ఒకటి నేర్పిస్తాడనమాట. దట్ ఈస్ హౌ గాడ్ విల్ లీడ్ us త్రూ దట్ రోడ్. ఎవ్రీబడి విల్ లీవ్ అండ్ రన్ అవే అండ్ డై, బట్ వీ విల్ గో టు అవర్ డెస్టినేషన్ బికాస్ Christ in us is hope of glory. God wants to show his glory through us, which is the hope of glory. అయితే వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తుని ప్రకటించడము చాలా ముఖ్యము అని చెప్తుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జాబ్ ఇవ్వబడింది. ఏంటంటే యేసుక్రీస్తు గురించి ప్రకటించడము, యేసుక్రీస్తు గురించి సర్వలోకానికి వెళ్ళి ప్రకటించడము. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ప్రీచ్ క్రైస్ట్ ఎవ్రీ డే. But also it is important to live like Christ. That is very important. Living like Christ is not easy. It is very 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 tough. అయితే మనం పాడుకున్నాం కదా, పాటలు పాడాము. ఎలా ఒకసారి మరి లిరిక్స్ అన్ని తీసేసి ఒకసారి అట్లా చదివేసుకుంటా పాడేసుకుంటా వెళ్ళిపోతే అది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే హౌ డు వి వర్షిప్? వి వర్షిప్ అ లార్డ్ God, the King of Kings and the Lord of Lords, in spirit and in truth, with all our heart and mind and strength. అలానే వాక్యం చదువుతున్నప్పుడు మరి ఊరికే అదొక అక్షరం లాగా లేతే ఏదో సిలబస్ ఇచ్చారు అన్నట్టు ఎగ్జామ్స్ చదవడం కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ బై ద హోలీ స్పిరిట్ అండ్ నాట్ జస్ట్ ప్రీచింగ్ ద వర్డ్ బట్ ఆల్సో ట్రయింగ్ టు బీ లైక్ క్రైస్ట్. హల్లెలూయా. సో దేవుడు ఒకవేళ మనల్ని ఇష్టపడట్లేదు అంటే చాలామంది అంటారు, దేవా నేనే దొరికానా, దేవా నీకు నేనే కనబడ్డానా, నాకే ఇలాంటివి వచ్చాయేంటి. ఇంకొంతమంది అనుకుంటారు మరి నా పరిస్థితి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కూడా చేయలేకపోతున్నాను. కొన్ని అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కొన్ని పరిస్థితులు వాళ్ళకి, వేరే వాళ్ళకి. సో అలాంటివి కూడా దేవుడు వాటిని మార్చగల శక్తి దేవుడి దగ్గర ఉంది. కానీ ఆ పరిస్థితుల్లోంచి తీసుకువెళ్ళినప్పుడే మనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ చాలా పాలిష్ అవుతాయి అన్నమాట. సో ఈవెన్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ ఇట్ క్లియర్లీ ఆర్ నాట్, బట్ డైమండ్ కూడా కొన్నిటిని హీట్ చేస్తూ ఉంటారు. తర్వాత హీట్ చేసిన తర్వాత అది ఇంకా పాలిష్డ్గా తయారవుతుంది అనమాట. వీ హ్యావ్ ఫెయిత్, వీ హ్యావ్ everything. We have God, we have faith. But are we ready to go through that fire and get purified? Are we going to stand by that revelations? మనము తట్టుకోగలమా? మనం ఏదైతే మరి
మనల్ని ఏదైతే మరి ఆపివేస్తుందో దాన్ని బ్రేక్ చేసి మనం ముందుకు వెళ్ళగలమా? కొంతమంది అనుకుంటారు సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు, లేదంటే ఎవరైనా పొలిటీషియన్స్ చనిపోయినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అందరు చనిపోతూ ఉంటారు. అంటే దే థింక్ దట్ దేర్ లైఫ్ ఇస్ ఇన్ దేర్ లైఫ్. అంటే మన లైఫ్ ఏదైతే దేవుడిచ్చాడో, వాళ్ళు ఎవరినైతే చూసి ఇంతకాలం బ్రతికారో సడన్గా వాళ్ళు చనిపోగానే వీళ్ళు కూడా చనిపోతారు. ఎందుకంటే దెర్ ఇస్ నో హోప్, బట్ అవర్ గాడ్ ఇస్ లివింగ్ గాడ్. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయనలో మనం నిరీక్షణ పెట్టినట్లయితే ఆయన వి విల్ సీ హిస్ రిజరక్షన్ పవర్, హిస్ మైటీ కవెనెంట్. వై డు వి కాల్ దిస్ యాజ్ లివింగ్ వర్డ్? మనకి ఇది లివింగ్ వర్డ్ అని ఎందుకంటాము? జీవ గ్రంథం, జీవ వాక్యం అని ఎందుకంటామంటే దిస్ వర్డ్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎక్కడన్నా వెళ్ళి మారాలి అంటే కొంతమంది వెళ్ళి కాస్మెటిక్స్ సెంటర్లో అక్కడ ఇంత ఫిజికల్గా అట్లా ఏదైనా చేంజెస్ చేసుకుంటారు. కానీ లోపల ఎవరు చేంజ్ చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. హోలీ స్పిరిట్ విల్ చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. సో కెన్ వీ ఆల్ సే దట్ వీఆర్ లవ్డ్ బై జీసస్? ఐ యామ్ బిలవ్డ్ అని చెప్దామా ఒకసారి? మరి యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మరి మనం చూసి ముందుకు వెళ్ళాలి. అలానే ఇలాంటి పరిస్థితుల్లోంచి వెళ్తున్నప్పుడు వీ విల్ బేర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. గలేషియన్స్ 5:22 and 23 చూసుకుందాం. ఎవరైనా మరి ఒక ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ చెప్పగలరా? ప్రేమ. థ్యాంక్ యూ అక్క. సో 22nd verse says, but the fruit of the spirit is love, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. ఇలాంటి జీవితంలో మన ఏదైతే మనం రోడ్ ఎక్కి వెళ్తున్నాం కదా, మన జర్నీ ఆఫ్ ఫెయిత్, మన జర్నీ విత్ జీసస్ క్రైస్ట్, అలాంటి జర్నీలో వెళ్తున్నప్పుడు మనల్ని ఆ ట్రిబులేషన్స్ వచ్చినప్పుడు మనం తట్టుకోగలిగిన శక్తి మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనము ఆ ట్రిబులేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తామంటే అన్నీ పోగొట్టుకొని రాము. ఎలా అంటే వీ బేర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. మనలో ప్రేమను పెంచుతాడు దేవుడు, కొన్ని పెట్టి నేర్పిస్తాడు. కొన్ని మనకి సంతోషాన్ని ఎలా మరి జాయ్ అనేది మనలో ఉండేటట్టుగా, మనం ఇతరులకి పంచేటట్టుగా, పీస్, ఆల్వేస్ పీస్. ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ పీస్. ఈ లోకంలో ఎందుకు చనిపోతున్నారంటే, ఈ లోకంలో ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే దెర్ ఈస్ నో పీస్ ఇన్ దర్ లైఫ్స్. దే ఆర్ నాట్ లుకింగ్ టు గాడ్, దే ఆర్ నాట్ లుకింగ్ అప్ టు జీసస్ క్రైస్ట్. మరి మనకి దేవుడు ఉన్నాడు, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము కాబట్టి మనకి ఆ పీస్ కూడా దేవుడు ఇస్తాడు. లాంగ్ సఫరింగ్ దీర్ఘకాలం, మరి అది దాంట్లోంచి వెలగలే శక్తిని మనకు దయచేస్తాడు. జెంటల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్, సెల్ఫ్ కంట్రోల్ కూడా దేవుడు ఇస్తాడు అనమాట. వెన్ వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్స్, గాడ్ విల్ గివ్ అస్ దట్ సెల్ఫ్ కంట్రోల్. సో ఫైనలీ వీ విల్ సీ సామ్స్ 1st chapter. మరి చివరిగా సామ్స్ కీర్తనలు 1వ అధ్యాయం ఒకసారి చూసుకుందామండి. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ. మరి ద వర్స్ సేస్, ద చాప్టర్ ఇట్ సెల్ఫ్ బిగిన్స్ విత్ అ వర్డ్ కాల్డ్ బ్లెస్డ్. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ది అన్గాడ్లీ, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. We all say that we are blessed. I am blessed. Yes, are you all blessed? Yes, I am blessed. Are you all blessed? Antam yes antamu. Kani who is the blessed man actually? ఇక్కడ చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవడంట, పాపుల మార్గమున నిలవడు, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హీ ఈస్ ద బ్లెస్డ్ మ్యాన్. మన ప్రతిసారి బ్లెస్సింగ్, ఎస్, దేవుడు బ్లెస్డ్ గాడ్. దేర్ ఇస్ నో గాడ్ లైక్ అవర్ గాడ్ జీసస్ క్రైస్ట్. బట్ ఆయన దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఆశీర్వాదాలు లభిస్తాయి. విల్ బీ కాల్డ్ బ్లెస్డ్, వి విల్ బీ బ్లెస్డ్, వి విల్ బీ కాల్డ్ ప్రెషియస్ అండ్ ఎవ్రీథింగ్.
బట్ ఇక్కడ ఏం చెప్పిన అంటే కరెక్ట్గా హీ మెడిటేట్స్ ద లా డే అండ్ నైట్. ఎప్పుడు మెడిటేట్ చేస్తారంట? ఓన్లీ ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్, ఓన్లీ ఆన్ న్యూ ఇయర్ డే, ఓన్లీ ఆన్ క్రిస్మస్ కాదు. ఎవ్రీ డే వీ నీడ్ టు మెడిటేట్ ద లా డే. లా అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. అయితే అలా చేసినప్పుడు ఎలా ఉంటాడంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. వాట్స్ ఎవర్ హీ డూయత్ షల్ ప్రాస్పర్. ఒక చెట్టును ఎప్పుడైనా చూసారా ఎండిపోవడము? ఒక పెద్ద రివర్ పక్కన చెట్లు ఉంటే అవన్నీ ఎండిపోయి ఉంటాయా, ఫ్రెష్గా ఉంటాయా? ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. సో ఎప్పుడైనా అవి ఫ్రూట్స్ బేర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి సమ్మర్ వచ్చిందంటే కొన్ని ఫ్రూట్స్ వస్తాయి, సీజనల్ ఫ్రూట్స్. అలా ఎప్పటికప్పుడు అవి ఫ్రూట్ బేర్ చేస్తూ ఉంటాయి. ఇలా ఉండాలి అంటే ఈవెన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వీఆర్ బౌండ్ టు బేర్ ఫ్రూట్. మరి ఎలా అంటే, ఇలాంటి వాక్యాన్ని మన చేతుల్లో దేవుడు పెట్టినప్పుడు, ఆ జీవ గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదువుతున్నప్పుడు వీ ఆల్వేస్ లుక్ ఫ్రెష్, వీ ఆల్వేస్ ఆర్ రెడీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీ ఆల్వేస్ బేర్ ఫ్రూట్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఎలా అంటే వీ ఆల్వేస్ హ్యావ్ టు స్టార్ట్ యాజ్ ఎ చైల్డ్. మరి కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలి. అంటే విశ్వాసం, ఈజీగా దేవుణ్ణి నమ్మేటట్టుగా విశ్వాసం ఉండాలి. అలానే ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు దెర్ వుడ్ బి సఫరింగ్స్, వీ నీడ్ టు ఎండ్యూర్ దెమ్, వీ నీడ్ టు బ్రింగ్ అప్ దట్ పేషెన్స్ అండ్ హోప్ and see God's resurrection power. We should never forget that God is our hope. ఎలాంటి డ్రై డెజర్ట్ అయినా సరే దేవుడు He will provide the living waters in that desert. You believe it? Say amen. So I'm going to conclude. If we want to bear fruit in our lives, if we want to see fruits in our life, అంటే మనము దేవుని రాజ్యంలో పని చేస్తున్న వారమై ఉన్నాం కనుక మనము ఒక సోల్ని విన్ అవ్వాలన్నా, మరి దేవుని లైక్ క్రైస్ట్ జీవితం బతకాలి అన్నా, మరి ఇందాక చూసుకున్నాం కదా, యేసుక్రీస్తుని ప్రకటించడం ఎంత ఇంపార్టెంటో, యేసుక్రీస్తు వలె పోలి నడుచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయాలంటే మనకిచ్చిన వాక్యాన్ని ప్రతిరోజు చేయాలి. దెన్ గాడ్ విల్ టేక్ అస్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, అండ్ వీ షుడ్ మెడిటేట్ లార్డ్ డే అండ్ నైట్. ఆల్సో మరి దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో, మరి దేవుడు అన్నాడు పరలోక రాజ్యంలో మరి ఆయన కూర్చున్న ప్లేస్లో మనల్ని కూర్చోబెడతాడనమాట. వీ ఆల్ నో దట్ వి సిట్ విత్ జీసస్ క్రైస్ట్, బట్ హౌ డు వీ బిగిన్? వీ నీడ్ టు నో హౌ టు సిట్ అట్ హిస్ ఫీట్ ఫస్ట్. ఆయన పక్కన కూర్చుండక ముందు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఆయన పాదాల దగ్గరకు వచ్చే ప్రిపరేషన్ ఉండాలి మనకి. ఆయన సన్నిధిలో మనము సరెండర్ చేసుకుండే ప్రిపరేషన్ ఉండాలి. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని అర్పించుకుండే ప్రిపరేషన్ మైండ్ ఉండాలన్నమాట. బిఫోర్ వీ వెన్ సిట్ బిసైడ్ హిమ్ ఇన్ హిస్ కింగ్డమ్, లెట్స్ స్టార్ట్ టు సిట్ అట్ హిస్ ఫీట్ ఇన్ ద గాడ్స్ ప్రెసెన్స్ ఎవ్రీ డే. లెట్స్ స్టార్ట్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ గో డీపర్ ఇన్ జీసస్. I hope that this word is bringing encouragement to all of the people who are listening. God bless this word.